నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇంకా ఏపీసీఐడి వెంటాడుతూనే ఉంది. ఏపీసీఐడి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు విషయంలో చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చి ఎప్పుడైనా సరే విచారణకు పిలిచేదానికి సంసిద్ధమవుతోంది. ఈ కేసులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నటువంటి ఐఎస్ నరేష్తో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కూడా ఈ కేసులో విచారించబోతోంది ఏపీసీఐడి. మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి విషయంలో స్పష్టంగా దూకుడుగా సిఐడి వ్యవహరిస్తోంది. వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైకోర్టులో బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ని సమర్థించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని కేసుల్లో దాదాపుగా చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిళ్ళు వచ్చాయి. ఆయనకి ఇక ఇబ్బంది లేదు, జైలుకి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనుకునేటువంటి ఈ తరుణంలో సిఐడి ఈ మద్యంకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో నోటీసులు ఇచ్చి ఆయన్ని విచారణకు పిలవటానికి సిద్ధమవుతుంది. ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ సిఐడి విచారణకు, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో సిఐడి విచారణకు గిన చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రైవేటు వ్యక్తులు, మద్యం కంపెనీల యజమానులు, వీళ్ళందరినీ గిన విచారణ ప్రారంభించడం అనేది జరిగితే ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా ఉండొచ్చు. అయితే ఏపీసీఐడి ఈ కేసు ఇప్పటికే ఐపీసీ సెక్షన్లో 166, 167, 409, 120B, రెడ్ విత్ 34, ఈ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)D, అదేవిధంగా రెడ్ విత్ 13 క్లాజ్ 2 కింద సిఐడి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్నటువంటి మద్యం కొనుగోలులో ప్రధానంగా ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయటంలో చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర అక్రమాలకు పాల్పడినట్లు, కొన్ని కోట్ల రూపాయలు దీని ద్వారా సంపాదించినట్టుగా కూడా సిఐడి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా నోట్ ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలని సిఐడి ఇప్పటికే సేకరించింది. అయితే ఒకే రోజు పరస్పర విరుద్ధమైనటువంటి నోట్ ఫైళ్లను రూపొందించడం ఒకటి, అదేవిధంగా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత బార్ యజమానుల పేరిట వినతి పత్రాలను రికార్డు చేసి దాని ద్వారాగా అక్రమాలకు పాల్పడేటువంటి పన్నాగాన్ని సిఐడి ఛేదించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నిందితులకు నోటీసులు జారీ చేయడానికి మొత్తం కూడా నోటీసులన్నీ కూడా సిద్ధం చేసింది. అయితే రేపొద్దున చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కొల్లు రవీంద్ర, ఐఎస్ నరేష్ వీళ్ళందరినీ కూడా విచారించడానికి అవసరమైనటువంటి ఈ నోటు ఫైళ్ళ ఆధారంగా ప్రశ్నావళిని కూడా సిఐడి సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో వీళ్ళు కాకుండా ఇంకా ఎవరు ఉండబోతున్నారు నిందితులుగా అంటే ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారు, మధ్యవర్తులుగా వ్యవహరించారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేటువంటి దాని మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ లిస్టు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు. అయితే మద్యం కంపెనీల ప్రతినిధులు కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కీలక ఉన్నతాధికారులు కూడా, అప్పుడు ఉన్నతాధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళను కూడా, అదేవిధంగా మద్యం కంపెనీల ప్రతినిధిని కూడా విచారించేదానికి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయి ఆధారాల తర్వాతే సిఐడి మేము రంగంలో దిగుతున్నాం. ఈ విచారణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర నిందితులుగా ఖచ్చితంగా తేల్తారనేటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేటువంటి విధంగా సిఐడి ఇప్పుడు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం 11 కేసులకు సంబంధించినటువంటి మొత్తము 1 by 1 కేసులన్నీ చంద్రబాబు నాయుడు మీద నమోదు చేయటము, సిఐడి అదేవిధంగా వీళ్ళందరూ ఇవి ఆల్రెడీ బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. అది మధ్యంతర బెయిల్ కానీ లేదా ముందస్తు బెయిల్ కానీ ముందు బెయిల్ పొందినారు. కానీ
కానీ ఈ విచారణలు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి. ఈ విచారణలో మొట్టమొదటి కేసు ఈ ఎక్సైజ్కు సంబంధించినటువంటి ఈ అక్రమాలకు సంబంధించినటువంటి కేసు నుంచే చంద్రబాబు విచారణ ప్రారంభమవుతుంది. బహుశా ఎన్నికలకు నోటిఫికేషన్కు ముందే ఫిబ్రవరిలోనే, ఈ వారంలోనే చంద్రబాబు నాయుడుకి, కొల్లు రవీంద్రకి ఏపీ సిఐడి ఎక్సైజ్ కేసులో నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేదానికి అవకాశం ఉంది. అది ఒకరోజు విచారణ ఉంటుందా, 2 రోజులు విచారణ ఉంటుందా, లేదా కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు విచారిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం మాత్రం ఉంది.